మణిశంకర్ వరప్రసాద్ గారు విజయంతో మెగాస్టార్ తన వింటేజ్ మ్యాజిక్ మరోసారి బాక్సాఫీస్కి చూపించారు. ఈ చిత్రం ఇప్పటికే 300 కోట్లు వసూలు చేసి 350 కోట్ల దిశగా అడుగులు వేస్తోంది. ప్రస్తుతం స్విట్జర్లాండ్లో ఉన్న చిరు ఇండియాకొచ్చి రాగానే బాబీ సినిమాతో బిజీ కాబోతున్నారు. వాల్తేరు వీరయ్య కాంబినేషన్ కావడంతో ఎక్స్పెక్టేషన్స్ కూడా పీక్స్లో ఉన్నాయి. జనవరి చివరి వారంలో చిరంజీవి, బాబీ సినిమా ఓపెనింగ్ జరగబోతోంది. ఫిబ్రవరి నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టాలని చూస్తున్నారు మెగాస్టార్. ఈ సినిమాకు సంబంధించి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ బయటకొచ్చాయి. వాల్తేరు వీరయ్యలా వింటేజ్ బొమ్మ ప్లాన్ చేస్తున్నాడేమో అనుకుంటే ఈసారి చిరు ఏజ్కు తగినట్లుగా పర్ఫెక్ట్ మూవీని సిద్ధం చేస్తున్నారు బాబీ. మెగా 158 సినిమా కోల్కతా మాఫియా బ్యాక్డ్రాప్లో సాగే ఫ్యామిలీ డ్రామా అని తెలుస్తోంది. చిరుకు బెంగాల్ నేపథ్యం బాగానే కలిసొచ్చింది. 2 ఏళ్ల కింద వచ్చిన భోళా శంకర్ డిజాస్టర్ అయినా చిరు కెరీర్లో ఎవర్ గ్రీన్ బ్లాక్ బస్టర్గా నిలిచిన చూడాలని ఉందిలో ఉన్నది బెంగాల్ మాఫియానే. బాబీ మరోసారి అదే రిపీట్ చేయాలని చూస్తున్నారు. మెగా 158లో టీనేజ్ అమ్మాయికి తండ్రిగా చిరంజీవి నటించబోతున్నారని, ఆ పాత్రని కృతి శెట్టి చేయబోతున్నారని తెలుస్తోంది. హీరోయిన్గా ప్రియమణిని ఎంపిక చేస్తున్నట్టు వార్తలొస్తున్నాయి. 2027 సంక్రాంతికి ఈ సినిమా రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. మొత్తానికి శంకర్ వరప్రసాద్లో 2 స్కూల్ పిల్లల తండ్రిగా నటించిన చిరు ఈసారి ఇంకాస్త పెద్ద పాత్రే చేయబోతున్నారన్నమాట.